హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు తక్కువ బడ్జెట్లో మరి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను. మరి ఈ ప్రాపర్టీ పైన మీరు ఎలాంటి కమిషన్ కానీ మరి బ్రోకరేజ్ అనేది చెల్లించిన అవసరం లేదు. ఇది వచ్చేసి ఒక ప్రమోషనల్ వీడియోలో, ఇది వచ్చేసి మరి మంచి కాలనీలో చుట్టూ సరౌండింగ్ చూసుకుంటే కూడా G+2 G+3 బిల్డింగ్ల మధ్యలో మరి ఒక గ్రౌండ్ ఫ్లోర్ హౌజు చాలా అద్భుతంగా కట్టారు. డైమెన్షన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. డైమెన్షన్ మనం రోడ్ ఫేసింగ్ ఏదైతే చూస్తున్నామో రోడ్ ఫేసింగ్ వచ్చేసి 30, డెప్త్ వచ్చేసి మనకు 39 ఉన్నది. మరి ఇది వచ్చేసి మనకు 130 గజాలలో ఉన్నది ప్రాపర్టీ. తక్కువ ప్రైస్లో అయితే ఉన్నది. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. మనం మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే చూస్తున్నామో ఈ ఎంట్రన్స్ వచ్చేసి మీకు ఈజీగా కూడా ఇందులో మరి ఒక స్కార్పియో కానీ ఇన్నోవా కానీ పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఇది ప్లేస్ చూడొచ్చు. పార్కింగ్ విషయంలో ఒక కమర్షియల్ వెహికల్ పెట్టుకున్నా కూడా ఈజీగా కూడా మీకు 2 వీలర్ కూడా పెట్టుకోవడానికైతే ఆప్షన్ అయితే దీనికి ఉన్నది. మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉన్నదో ఇది వచ్చేసి మరి పార్కింగ్లో మరి చాలామంది బిల్డర్స్ అయితే మరి ఓన్లీ ఒక పెయింట్ వేసి వదిలేయడం కాకుండా ఈ బిల్డర్ మరి గత 15 నుంచి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న బిల్డర్ కాబట్టి వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా పార్కింగ్ విషయంలో కూడా చాలా అద్భుతంగా కింద ఫ్లోరింగ్ విషయంలో మరి పైన కూడా పార్కింగ్ దగ్గర మనకు పైన ఫాల్ సీలింగు ఏదైతే గోడలకు చూస్తున్నామో వైట్ కలర్ టైల్స్ వేసి ఆ టైల్స్కు మధ్యలో మరి గోల్డ్ కలర్తో ఉన్న బార్డర్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే పార్కింగ్లో కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మెట్ల కింద మరి అడిషనల్ వాష్రూమ్తో పాటు వాష్ ఏరియా కూడా దీనికి ప్రొవైడ్ చేశాడు. మరి మెట్లు కూడా చూడొచ్చు. మెట్లు కూడా చిన్న చిన్న స్టెప్స్ పైకి ఎక్కడానికి మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే మంచి క్వాలిటీగా మంచి అనుభవం ఉన్న బిల్డర్ కాబట్టి మరి వర్క్ అయితే చాలా అద్భుతంగా చేశాడని చెప్పొచ్చు. మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉన్నదో ఇది వచ్చేసి మరి మనకు వెస్ట్ ఫేసింగ్లో ప్లాన్ చేశారు. సింహద్వారం అనేది కూడా వెస్ట్ ఫేసింగ్లో ఉంది. మెయిన్ ఎంట్రన్స్ మరి మెయిన్ డోర్ అయితే ఏదైతే ఉన్నదో మరి ఇండియన్ టేకుడ్తో చేసిన డోరు మంచి డిజైన్ తోటి మరి ఫ్రేమ్ కూడా ఇండియన్ టేకుడ్ తోటి టేక్ క్వాలిటీతో ఉన్న మరి మంచి టేకుడ్ తోటి చేసిన డోర్ అయితే ఇవ్వడం జరిగింది. ఎంట్రన్స్ హాల్ చూడొచ్చు, చాలా అద్భుతంగా ఉంది. హాలు మనకు 4 మూలలు స్క్వేర్లో ఉన్నందున మీరు టీవీ యూనిట్ కానీ మరి సోఫా సెట్స్ కూడా వేసుకుంటే చాలా విశాలంగా ఉన్నది. ఇందులో మీరు గమనించే విషయం ఏంటంటే ఏ ప్రాపర్టీ తీసుకున్నా మీరు ఓపెన్ ప్లాట్స్ కొనుక్కోవాలనుకున్నా కూడా రోడ్ ఫేసింగ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకు హాల్ కానీ అలాగే బెడ్రూమ్ సైజెస్ కానీ వాష్రూమ్స్ కానీ చాలా విశాలంగా వస్తాయని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు రోడ్ ఫేసింగు మరి 30 ఉన్నందున హాల్ చూడొచ్చు, చాలా అద్భుతంగా సెట్ అయింది. ఇది సోఫా సెట్స్ ఇక్కడ వేసుకుంటే మీరు టీవీ యూనిట్కి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మరి టీవీ యూనిట్ కూడా సపరేట్గా దీనికి ఒక ఫ్రేమ్ లాగా చేసి దానికి లైటింగ్ ఇచ్చాడు. కింద ఫ్లోరింగు మంచి క్వాలిటీతో ఉన్న కింద ఫ్లోరింగు పైన చూడొచ్చు మరి ఫాల్ సీలింగ్ కూడా లైట్స్ తోటి మరి చాలా అద్భుతంగా అందంగా అయితే హౌస్ అయితే డిజైన్ చేశారు. ఒకవేళ మీరు ఈ ప్రాపర్టీ ఫ్యూచర్లో మరి కబోర్డ్ వర్క్ కానీ మరి ఫర్నిచర్ వర్క్ కానీ చేసుకుంటే కూడా చాలా అద్భుతంగా అందంగా కనిపించే అవకాశం ఉంది. ఇందులో మరి 2 బెడ్రూమ్స్ 3 వాష్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉన్నది. మాస్టర్ బెడ్రూమ్ అయితే చూస్తున్నామో ఇందులో మీకు ఈజీగా మరి కింగ్ సైజ్ బెడ్ వేసుకున్న చాలా విశాలంగా అయితే చుట్టూ తిరగడానికి అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. కింద ఫ్లోరింగు పైన ఫాల్ సీలింగ్ విషయంలో ఇది వచ్చేసి మరి అటాచ్డ్ వాష్రూమ్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్ ఏదైతే ఉన్నదో ఇందులో మీకు మరి వెస్టర్న్తో కూడుకున్న వాష్రూమ్ అయితే ఇందులో ఫిట్ చేయడం జరుగుతుంది. మరి పెయింట్ విషయం కానీ మరి ఏదైతే మనకు డోర్స్ విషయంలో కానీ చాలా మంచిగా అయితే మంచి క్వాలిటీ ఉన్న డోర్స్ అలాగే వాష్రూమ్ అయితే దీనికి ఇవ్వడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకు చాలామంది మరి బెడ్రూమ్ సైజెస్ అడిగారు కాబట్టి ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకు ఉన్నదో మరి 8/13 ఉన్నది. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ ఏదైతే ఉన్నదో ఏదైతే మనం వీడియో చూసామో ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ మనకు 9/13 ఉందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మీకు ఈజీగా కూడా ఇందులో కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు. మంచి క్వాలిటీ మెటీరియల్ తోటి మరి పెయింట్ విషయంలో చూడొచ్చు, మంచి క్వాలిటీతో ఉన్న ప్లేట్స్ మరి వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా మరి కింద చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు. ఏదైతే మన గిర్నెట్ మంచి క్వాలిటీతో ఉన్న గిర్నెట్తో పాటు చుట్టూ కూడా బార్డరు మనకు వైట్ కలర్తో ఉన్న బార్డర్ దీనికి ఇవ్వడం వల్ల ఏంటంటే ఇల్లు అయితే చాలా అద్భుతంగా కనిపించింది చెప్పుకోవచ్చు. మరి 2 బెడ్రూమ్ సైజెస్ని కూడా చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగా మీకు మాస్టర్ బెడ్రూమ్లో కానీ మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కానీ కింగ్ సైజ్ బెడ్ వేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇది హాలు కూడా మనకు 4 మూలలు స్క్వేర్లో ఉంది. మళ్ళీ అలాగే ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి ఈశాన్యం మూలకు బోరు అలాగే సంపు
దీనికైతే ఇవ్వడం జరిగింది. ఈ ఏరియాలో ఆల్మోస్ట్గా చుట్టూ సరౌండింగ్ చూసుకుంటే కూడా గ్రౌండ్ ఫ్లోర్ హౌసెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఏరియాలో అపార్ట్మెంట్ కల్చర్ కూడా ఎంటర్ అయిపోయింది. ఆల్మోస్ట్గా ఏరియాలో అపార్ట్మెంట్స్ కూడా 2 BHK 3 BHK అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కూడా ఇక్కడ ఏరియాలో సేల్ చేస్తున్నారు. మరి వెస్ట్ ఫేసింగ్లో ఉంది ఆగ్నేయం, ఏదైతే మనం ఇది చూస్తున్నామో ఇది వచ్చేసి మరి ఆగ్నేయంలో కిచెన్కు ఇక్కడ పక్కన చూసుకోవచ్చు. కిచెన్ పక్కనే పూజ గది. మరి కిచెన్ కూడా చూస్తే చాలా విశాలంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. కిచెన్ కూడా మరి బండలు కూడా చూడవచ్చు, మంచి మోల్డింగు. ఏదైతే మరి ఈస్ట్ సైడ్ కూడా ఒకటి సపరేట్గా కిచెన్లో కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కిచెన్లో కూడా ఒకటి డోర్ అయితే ఇవ్వడం జరిగింది. మరి హాల్లో చూసుకోవచ్చు, హాల్లో కూడా మనకు 2 డోర్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి మరి ఈస్ట్లో ఇచ్చారు, మళ్ళీ అలాగే వెస్ట్లో కూడా ఇచ్చారు. ఈ ప్రాపర్టీ మరి లొకేషన్ కానీ మన నియర్ బైలో డెవలప్మెంట్స్ కానీ ఎలా ఉందనేది ఒక్కసారి మరి చాలామంది మన కస్టమర్లు చుట్టూ సరౌండింగ్ ఎలా ఉన్నది, మరి కాలనీ ఏ విధంగా డెవలప్మెంట్స్ ఉన్నది, నియర్ బైలో మరి ఏమేమి ప్రాజెక్టులు ఇక్కడ నియర్ బైలో ఉన్నాయని కూడా ఒకసారి పైకి వెళ్ళి అలాగే ఒకసారి రేటు విషయం కూడా పైకి వెళ్ళి డిస్కస్ చేద్దాం. ఏదైతే మనం చూస్తున్నామో స్టెప్స్ కూడా మనకు చిన్నగా అయితే స్టెప్స్ అయితే చాలా మంచిగా డిజైన్ చేశారు. మరి స్టెప్స్తో పాటు స్కిడ్గా ఉండడానికి కింద కూడా మంచి లైన్స్తో ఇచ్చైతే మనకు ఒకవేళ రెయిన్ వాటర్ ఒకవేళ వర్షంతో వాటర్తో కడిగినా కూడా ఇలాంటి మరి స్కిడ్గా ఉండడానికి అయితే మెట్లు కూడా చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చుట్టూ సరౌండింగ్ చూసుకోవచ్చు. ఈ ఏరియాలో ఆల్మోస్ట్గా ఇది వచ్చేసి మనకు పక్కన బిల్డింగ్ వచ్చేసి మరి G+3 అయితే కన్స్ట్రక్షన్ చేశారు. నియర్ బైలో కూడా చూసుకున్నట్టయితే టోటల్గా అపార్ట్మెంట్స్ అయితే ఏరియాలో వచ్చాయి. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మరి 75 లక్షలతో ప్రైస్ అయితే కోడ్ చేస్తున్నారు. ఏదైతే ప్రైస్ కోడ్ చేస్తున్నారో ప్రైస్ అనేది స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. మరి ఈ ప్రాపర్టీ మీకు ఆల్మోస్ట్గా పైన అయితే మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మరి ఈ ప్రాపర్టీ అనేది మన ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి దీనిపైన మీరు ఎలాంటి కమిషన్ కానీ అలాగే బ్రోకరేజ్ అనేది మరి బ్రోకరేజ్ అయితే ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే మీకు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి. సో ఇది మరి లొకేషన్ చూసుకుంటే మనకు తుర్క్యాంజల్ విలేజ్లో వచ్చింది. ఈ తుర్క్యాంజల్ విలేజ్ అనేది సాగర్ హైవే ఏదైతే ఉన్నదో మరి సాగర్ హైవే సాగర్ రింగ్ రోడ్ నుంచి మరి సాగర్ వెళ్ళే రోడ్ ఏదైతే సాగర్ హైవే ఏదైతే ఉన్నదో సాగర్ హైవే నుంచి 2 కిలోమీటర్ దూరము ఏదైతే మరి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో ఔటర్ రింగ్ రోడ్కు కేవలం 4 కిలోమీటర్ దూరము ఏదైతే మరి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉన్నదో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది కూడా మనకు 20 కిలోమీటర్ దూరంలో ఉన్నది. ఎల్బీనగర్ మెట్రో స్టేషను 12 కిలోమీటర్ దూరంలో ఉన్నది. మరి ప్రాపర్టీ డీటెయిల్స్ కానీ మరి దీని గురించి ఇంకేమైనా మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే కూడా మరి పైన ఓనర్ నెంబర్ అయితే ఇస్తున్నాం, మీకు తప్పకుండా అయితే కాల్ చేయండి. ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకున్నా కూడా ఒకవేళ ఈ ప్రాపర్టీ పైన మీకు ఇలాంటి డౌట్ ఉన్నా మరి పైన అయితే ఓనర్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది, పైన అయితే కాల్ చేయండి. మరి తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ అలాగే బ్యాంక్ లోన్స్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళైతే మన ఛానల్ని మొట్టమొదటిసారి చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. మరో ప్రాపర్టీని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.